మనతోని వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. కన్న కొడుకుని అల్లారు ముద్దుగా పెంచుకున్న కన్న కొడుకుని చంపేసి మళ్ళా ప్రమాదవశత్తు చనిపోయిందని నమ్మించి అందరి సమక్షంలో అయ్యో పోరగాడు చచ్చిపోయా అని అందరితో అనిపించి అందరి సమక్షంలో కొనబోయి బొందలగడ్డ కొనబోయి బొందబెట్టి ఏం ఎరగని ఏటి పిల్ల లెక్క ఇంటికొచ్చి ఆ తర్వాత మళ్ళీ పోలీసు వాళ్ళకి దొరికిందట. ఎట్ట దొరికింది ఏం కథ అనేది ఒక 2-3 నిమిషాలు చెప్పే ప్రయత్నం చేస్తా. వినే ప్రయత్నం చేయదు, ఎక్కడ తప్పు అయితే చెప్పాలి. అయితే ఏడ జరిగింది ఈ ముచ్చట అంటే సిద్దిపేట జిల్లా అంట. సిద్దిపేట జిల్లా జగద్దేవ్పూర్ మండలం అంట, తీగుళ్ళ గ్రామం అంట. అయితే భర్త పేరు వచ్చేసేమో స్వామి, ఈ భార్య పేరు అజ్జకారి భార్య పేరు వచ్చేసేమో జ్యోతి. వీళ్ళిద్దరికి సక్కదానాల 2 పిల్లలు ఉండరట. అయితే ఈ భర్త తన పనికి తాను పోతుంటే ఈమె ఇంటికాడ కూర్చున్న కూర్చోక ఏం చేసిందంటే అదే గ్రామానికి చెందిన ఇంకోడు నవీన్ అనే ఓ పొరగాడు ఉన్నట. ఆ నవీన్ అంటోనికి చిన్నగా మరిగిందట. నవీన్ అంటోనికి మరిగి ఈ మొగడు అటు పోగానే ఉంచుకున్న ఇంటికి పిలిపించుకుంటుందట. ఉంచుకున్నవాడు ఇంటికి రాగానే నిన్నమన్న ఎండాకాలం సెలవులు అయ్యాయి కదా, నిన్నమన్న ఎండాకాలం సెలవులు అయితే ఆడు ఎప్పుడైతే ఇంట్లోకి వస్తాడో వచ్చే ముందలే పొరగాలని ఎదురింటికి పంపిస్తుందట. ఎదురింటికి పంపించి బిడ్డ ఆడుకోపోరు మంచిగా ఆ ఇంట్లో ఆడుకుంటే మంచిగా ఉంటుంది, మన ఇంట్లో బాగాలేదు బిడ్డ నేను ఆ పని చేసుకుంటా మీరు ఆడుకోపోరు అంటే చిన్న పోరగాలు కదా వీళ్ళు ఎదురింటికి పోయి వీళ్ళు ఆడుకుంటాను కీలిపోతారు. ఈమె ఉంచుకున్నంతో ఈమె ఆడుకుంటుంది ఇంట్లో. ఈమె ఆట ఇంకో ఆట కదా, ఈమె ఆడుకుంటుంది గట్టినేనంట. ఈ మధ్యలో ఏమైందంటే ఒకసారి రాబుద్ది అయిందంట. మరి ఆయనకి రాబుద్ది అయిందా ఏమో పిలుచుకోబుద్ది అయిందా ఏదో రకంగా మాత్రం ఎవడా నవీన్ అంటోడు ఇంటికి వస్తున్నాను చెప్పంగానే అయ్యో ఇంటికి వస్తున్నా మా పొరగాడు నిద్రపోతుండు కానంటే నిద్రపోనియరాదని ఉంచుకున్నోడు చెప్పినట. సరేలే అని నిద్రపోయిన దాకా చూసిందట. నిద్రపోగానే ఆడ ఇంట్లోకి వచ్చిందట. ఇక రుణమనేమో ఆడు ఉండపోయేది కాబట్టి పొరగాలు బిరగాలు ఉండపోయేది కాబట్టి వీళ్ళకి ఇష్టపడిన ఆట ఆడి ఇంట్లో. అయితే ఇవాళ పొరగాడు నిద్రకు వచ్చింది కానీ ఇంటనే వండబెట్టిందట. ఎప్పుడు పొరగాడైనా 2 ఏళ్ళు ఉంటాడు కదా పొరగాడు, లేస్తాడు లేచినా కానీ వచ్చిన నష్టం వచ్చింది ఏముందిరే ఏం కాదని అటు మంచం మీద వండబెట్టిందట. మంచం మీద వండబెట్టి ఆ బొంద మీద కప్పిందట. కప్పి చిన్నగా ఇంట్లోకి తీసుకుపోయిందట. ఉంచుకున్నాను ఇంట్లోకి తీసుకుపోయి చిన్నగా ఏషం మీదకి పోగానే పాడే మరి పొరగాని సీమ గరిచనా లేకపోతే కుబ్బరిచ్చనా ఏదో రకంగా పాడుగాను చిట్టుకున్న లేవనే లేచినట పొరగాడు. 2 ఏళ్ళ పొరగాడు లేచి కయ్య మొత్తుకుంటున్నట. మొత్తుకుంటున్నాగానే ఈమె ఎమ్మటే ఆ ఇంట్లో ఉంటుంది కదా, ఆ ఇంటికి వెళ్ళి చిన్న చదువుకొని ఇంటికి బయటకు వచ్చి ఊకో బిడ్డ అంటే ఊకుట్లేనట. ఎంత ఊకుంటున్నా కానీ ఊకుంటారు. మజగాని రా మమ్మగాని రా కూడా రాగాలి ఇంటికి పాడైపోను మజగాని మమ్మగాని అంటే ఆ పుడపొరగానికి ఏమేరక ఆడు ఊకుటలేడు. ఊకిన పోయేసరికి ఈయననే ఉండే కదా ఉంచుకున్న ఈయన పేరుకొని కూర్చుండు. ఏమా ఇంకా రావు లోపలికి అంటే జరాగరని ఆలుమండ పాడైపోను పొరగాడు లేచి జరాగా అంటే ఈ పొరగాడు ఊకిన కాలం లేదంట. ఇంత పనుకున్న బిడ్డ ఈమెనేమో మంచి కామంతో కడకడలాడుతుంది కదా, ఈమె కామంతో కడకడలాడుతుంది. ఉంచుకున్న లోపల అదే పని మీద ఉంటే ఏం చేయాలి అనుకోని అటు ఇటు చూసిందట. నీ తల్లి ఇంత పనుకున్నావు, నేను ఏమన్నా పని మీద ఉంటే నువ్వేమెక్కడికి లేస్తావు పొరగాని ఆ పొరగాని ఇష్టం వచ్చిన రకంగా కొట్టిందట. ఇష్టం వచ్చిన రకంగా కొట్టంగానే దెబ్బలకు తాగలేక పొరగాడు కుయ్యి కయ్యాలకు కూడా సప్పుడు చేయకుండా అట్నే అడ్డం పడ్డాడట. అడ్డం పడగానే ఏంది పెద్ద తప్పున పొరగాడు ఏడు పని చేసి ఏంది అనుకొని ఈయన లోపల వేషం వేస్తాయని ఈయన ఇలాగ వేసుకొని ఈయన బయటికి వెళ్ళినట. ఏమైతే పాడైపోను పొరగాడు మరి దెబ్బలు ఎక్కువ తల్లి ఏం పాడుగాను మొత్తం బేవసాయి కింద పడ్డాడు. ఎట్టే పాప దవాఖాన కొనవదంపా అని చెప్పినట. దవాఖాన కొనవదంపా అనగానే ఉంచుకున్న ఆయన ఈమె కలిసి మంచిగా బట్టలు వేసుకొని ఆడంగిడంగా చదువుకొని చిన్న బైక్ వేసుకొని దగ్గరున్న దవాఖానకు పోయినట. దగ్గరున్న దవాఖానకు పోగానే ఆడ డాక్టర్ ఆ పొరగాని చేయబట్టుకొని చూస్తారు కదా అయిపోయింది అయ్యా పాడైపోను ఎట్ట అయింది ఏం కథ అంటే ఏం లేదు పాడైపోను మంచమే వండుకొని ఆ నిధులలో పాడైపోను డొల్లి కింద పడంగానే ఇక్కడ ముఖం దెబ్బ తల్లినట్టుంది. ఏమైందో సార్ జర చూడు సార్ నా కొడుకు సార్ నాకు బలంటే నాకు కొడుకు నాకు చాలా ఇష్టం సార్ ప్రేమ సార్ నీ కాలు మొక్కు తేలు మొక్తా అని కథలు పడ్డదంట. ఈయన వాళ్ళు పక్క పోయింటే ఆయన అంటే నా మొగడే అని చెప్పిందట ఉంచుకున్నాను. ఇక డాక్టర్కి ఏమేరక మరి ఆయన తీసుకొచ్చి ఆయన పెళ్లి కార్డు చూపించమంటాడు. సరే ఆయన చేయి పట్టుకున్నాడు చచ్చిపోయాడని చెప్పగానే ఇంటికి తీసుకొని వచ్చినట. ఇంటికి తీసుకొని రాగానే ఇక ఉంచుకున్నాడు అడగాలంటే బగాంచిండు. ఉంచుకున్నాడు అక్కడ బగాంచగానే ఇంటికి తీసుకురావాలి కదా ఒకదే మళ్ళీ పిన్గాని తీసుకొని వచ్చింది. పొరగాని పిన్గాని తీసుకొని వచ్చి మొగనికి ఫోన్ చేసిందట. స్వామి ఏడున్నామంటే ఏమైందంటే మనోడు పాడైపోను నిద్రపోయి మంచమే ఉండి మంచమీకి అట్టిన పైకి కింద తొప్పుకున పడగానే మొగాన్ని దెబ్బ తగిలినట్టు తలకాయ తగిలింది. పాడైపోను పిల్లగాడు నీళ్ళు బిర్ర రారా అనగానే ఆడు దండదంటే వచ్చినట. వచ్చి చూస్తారా కదా చచ్చిపోయినట. అయ్యో ఎంత పని ఏం కథ అనగానే ఈ చుట్టుపక్కల అయ్యో పాడైపోను చూసుకోవానమ్మ పిల్లగాడికి ఇట్లా మంచమేమంటే నువ్వు కనీసం కింద మెత్త పెట్టవా అది పెట్టవా ఇది పెట్టవా అని ఏదో అంటారు కదా. ఇక అన్నగాని ఏదో దొంగేడుపు లంగేడుపు బద్మాషి బయటవా ఏడ్చిందంట. ఏడ్చి ఇక చుట్టుపక్కల ఎంతసేపు ఉంచుకుంటూ బుడ్డ పిల్లగాడే తీసేదాం అనగానే అంత చుట్టాల పక్కల చెప్పినట. బొందలగడ కొనబోయారు బొంద పెట్టిరు వెళ్ళి వచ్చారు. అయిపోయిందిగా ఇటుకు ముచ్చట. అయిపోయినాక చచ్చిపోయినాక 10 రోజుల దాకా మొగడు పెళ్ళాన్ని బాగా పసిగడుతున్నట. అరే ఇప్పుడు కొడుకు
తన రక్తం పంచుకొని పుట్టిన కొడుకు చచ్చిపోతే ఏ తల్లి అయినా కానీ బుక్కడి బో తినదు, ఇంత నీళ్ళు కూడా తాగదు. మామూలుగా ఎంత ఎప్పుడు చూసినా కానీ బాధతోటి ఉంటుంది. ఏ బాధ లేదంట, మంచిగా పసరం వేసినట్టు మేస్తుందంట, తింటుందంట, తాగుతుందంట, అందరితో ముచ్చట పెడుతుందంట. అరే కొడుకు చచ్చిపోయి 10 రోజులు కాలేదు, దీనికేమో మరి జర్నన్న కూడా ఏది సమాధానం లేదు, ఏం సంగతి అనుకొని అనుమానం వచ్చిందట. అనుమానం వచ్చి అసలు ఏదో ఉన్నట్టు నా కొడుకు ఎట్ట చచ్చిపోతాడు, గీ మంచం మీదకి వెళ్ళి బొచ్చల మంది పొరగాలు పడతారు, మంచాల మీదకి వెళ్ళి చిన్న చిన్న పొరగాలు మంచాల మీద చాలా మంది పడతారు, వాళ్ళ కూలి కానీ ఏకంగా చచ్చిపోయి ఎట్ట కావచ్చు అనుకొని చిన్నగా ఏది ఇప్పుడు వీళ్ళు పనిచేసే దగ్గర ఒక కీసర ఉందంట. ఆ కీసర అనే గ్రామం ఉంటుందంట. ఆ కీసర దగ్గర అదేంది మనది హెడెన్ గార్డెన్ అని ఉందంట. హెడెన్ గార్డెన్ అక్కడ వీళ్ళేదో పని చేస్తారంట. అయితే ఈ హెడెన్ గార్డెన్ దగ్గరనే ఈ ముచ్చట అయింది. అయితే ఆడికి పోయి చుట్టుపక్కల ఊళ్ళకి ఆడ సీసీ కెమెరాలు ఉన్నాయంట. ఆ సీసీ కెమెరాలు చూసుకుంటా అసలు ఎట్టెట్టయింది ఏం కథ అనుకొని అక్కడంతా మొత్తం చేసా ఉన్నట. చూడంగానే ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్తాప్పుడు లోపలికి పోతప్పుడు బాగా అనిపెట్టినట. ఓడు లోపలికి పోయింది అవపడదంట. లోపల ఇంట్లో కూడా పోయిండు. వెళ్తాప్పుడు చూస్తారు కదా ఈ బుడపొరగాని పట్టుకొని పెళ్ళం బుడపొరగాడు ఇంకోడు ముగ్గురు కలిసి బయటికి వెళ్ళారు. ఈ మూడోడు అంటే ఉంచుకున్నోడు నవీన్ గాడు. అమ్మర కొడుక వెనకంగా ఓడ పోయిండు, ఎవడు కావచ్చు ఏం కథ అనుకొని చుట్టుపక్కల ఆలని నేను అడిగినట. అమ్మ ఎట్టేడు సంగతి ఏం కథ అంటే నువ్వు లేనప్పుడు అలా వచ్చిపోతుంటారా నాయన ఓడని వాళ్ళు చెప్పారట. చెప్పంగానే ఇంత పనుకున్న బిడ్డ అనుకొని చిన్న కీసర పోలీసు వాళ్ళ దగ్గర పోయినట. ఈ సామె అంటే ఆయన కీసర పోలీసు వాళ్ళ దగ్గర పోయి సార్ నా కొడుకు ఏదో నాకైతే డౌట్ కొడుతుంది, ఓడో వచ్చి ఎక్కించుకొని పోయిండు, నా పెళ్ళామని నా కొడుకుని ఎక్కించుకొని పోయిండు, ఆడు ఓడు కావచ్చు, అసలు నా కొడుకు వాస్తవానికి మంచం మీదకి వెళ్ళి పడి చచ్చిపోయిండా, ఏం సంగతి సార్ నాకు తెలవాలా సార్ అని పోలీసు వాళ్ళకి అడిగి పోయినట. పోలీసు వాళ్ళు అని మట్టెట్టాయి అనుకొని మళ్ళీ వచ్చినట. సీసీ కెమెరాల ఆధారంగా చూసిరట. ఇదేదో కథ ఉందనుకొని చిన్నగా పెళ్ళాన్ని పిలిపించారట, తల్లిని పిలిపించి అమ్మ జ్యోతి మళ్ళీ చెప్పు ఎట్టెట్టయింది, నీ కొడుకు ఎట్టెట్ట చచ్చిపోయినట్టే చెప్తిగా సార్, ఆపోతే మంచం మీకెళ్ళి పడి చచ్చిపోయిండు, మళ్ళీ వచ్చిరు మీరు అని అడిగిందట. మంచం మీకెళ్ళి పడ్డట్టు కొడతలేదు కానీ అసలు ముచ్చట చెప్పాను అన్నారట. అనగానే చెప్తలేదట. ఇంత పనుకున్నాం అనుకున్నాడు. పోలీసు వాళ్ళకి ఎట్టున్న సంగతి కట్టి అందుకురా, బెల్ట్ అందుకురా, మరి కారం పొడి అందుకురా, ఏమనుకురా కానీ ఈ ఆడంగీడంగా 2-3 నిమిషాలు నేను బయటకు ఎక్కిందట. అయ్యా సారు మా అమ్మగారిని నన్ను ఏమి ఇబ్బంది పెట్టకూరు కానీ నేను నవీన్ అంటోనికి మరిగిన ఆయన ఇంట్లోకి పిలిపించిన, ఎప్పుడైనా కానీ నా పిల్లలు ఎప్పుడు పక్కింటికి పంపించేది, ఎదురింటికి పంపించేది, ఆడుకునేది. ఇవాళ పాడైపోను, ఈడు మాత్రం ఇంటనే వండుకుండు, ఇంట్లో వండుకొని ఆ నిద్రపోయిండు కానుకొని నేను లోపలికి పోయి నేను ఏషం వేదామని నేను ఏషం విడిచి ఇంకో ఏషం తలిగించుకుందాం అనగానే పాడైపోను గద్దగా లేచిండు. నా కామానికి పాడైపోను తట్టుకోలేక ఆడేమో లోపల పిలిచబట్టే, ఈడేమో ఏడ్చబట్టే, ఏం చేయాలని ఏగలేక ఆటిని నెలకేసి కొడితే పాడైపోను చచ్చిపోయిండు అని చెప్పిందట. ఇక పారి బొందలగడ్డకు పోదాం పారని మళ్ళీ బొందలగడ్డకు పోయిరట. మళ్ళీ బొందలగడ్డకు పోయి ఆ పిల్లగాడు చచ్చిపోయిన శవం ఉంటుంది కదా, మళ్ళీ శవాన్ని బయటికి తీసిరట. బయటికి తీసి మళ్ళీ పోస్ట్మార్టం చేసిరట. పోస్ట్మార్టం చేసే డాక్టర్లు ఏం చెప్పారు అనుకుంటున్నావు, ఈ దిగసేట పోసేట బద్మాసి బజ్జాదిది ఈ తల్లి, దీని తల్లి అనకూడదు కానీ ఇది కొట్టే దెబ్బలకు పాపం పోరగానికి చిన్న బొక్కలాయ. ఆ బొక్కలు అంట ఆ పిల్లగాని ఊపిరితిత్తులో గుచ్చుకపోయినాయంట, గుండె గుచ్చుకపోయినాయంట. ఏడంగా పడితే ఆడంగా కొట్టి తన్ని ఆ పోరగాని చంపేసిందట. ఆ డాక్టర్లు గిట్ట రకంగా బొక్కలు గుచ్చుకపోయి లోపల చనిపోయిండు అని వాళ్ళంట సర్టిఫికేట్ ఇచ్చిరట. ఇంకా ఆ సర్టిఫికేట్ పట్టుకొని వచ్చి ఈమెని ఉంచుకున్న 2 గొరవై లోపలేసిరట. పైన సక్కదానాల కొడుకుని చంపితివే, నీ నాశనమైపోను, నీ కామం పాడైపోను. అప్పుడు కాబట్టి ఇంకా 4 రోజులు పోకపోయినావు, తర్వాత పోకపోయినావు, అప్పుడే కావాలి, అప్పుడే ఆయన కొత్తగా వచ్చిండా మొగడు కాకుండా ఉంచుకున్నోనికి మరిగి ఏకంగా కన్న కొడుకునే గింత కూడా కనికరం లేకుండా కషాయ దానికంటే గంత అధ్వానంగా చంపేస్తే ఎట్ట పాడైతే చెప్పురి. ఇప్పుడు ఇసవంటి వాళ్ళు చాలా మంది జరుగుతూనే ఉంటుంది కానీ ఈడు సరే ఎన్నో కాడ పాడైపోను ఆడంగీడంగా చూస్తుండు జర పెద్దగా అయిండు అటో ఇటునో మళ్ళీ మొగని చెప్పగలనంటే అదో లెక్క. ఆడు చిన్న పోరగాడైనా 2 ఏళ్ళ పోరగానికి ఏడుపు లాగుటి ఏమొస్తుంది. మామూలుగా పోరగాలు నిద్రపోయి పని లేచినప్పుడు ఎవడైనా కానీ ఏడుస్తుంటాడు. మరి ఆయనకి చీమ గరిచిందా దోమ గరిచినా ఏమైనా బయట అట్ట ఇట్ట అనుకో నిన్ను పాలో బీలో నీలో ఇస్తే ఆడే ఊకుంటాడు. తర్వాత ఊకున్నాక ఓ 10 నిమిషాల తర్వాత అర్ధగంట తర్వాత మళ్ళీ వేషం వ్యక్తం ఎవడొద్దు అన్నాడు. ఓ అర్ధగంట తర్వాత పొరగాడు ఊకున్నాక మళ్ళీ లేకపోతే మళ్ళీ ఎదురింటికి పంపించి పొరగాని ఆయన బాగానే ఊకున్నాం అనుకొని ఓ 10 నిమిషాలు అర్ధగంట తర్వాత మళ్ళీ ఎదురింటికి పంపిస్తాడు ఆడుకుంటుండు. వీళ్ళు కూడా లోపల ఉంచుకున్నతో ఆడుకుంటే అయిపోవు. గింత సిగ్గిలప్పిన చేతలు చేస్తేవి జ్యోతి, నీ నాశనం అయిపోను. ఈవెన్ కొనబోయి లోపలేసినట్ట సార్లు ఓ పోలీస్ సార్లు ఇసవంటి వాళ్ళు బయట ఉన్నా కానీ పాడైపోను. సమాజంలో ఇసవంటి వాళ్ళని కొనబోయి అలకాయ వేయాలి. అటకేలు కథం పడితే ఏం నష్టం లేదు. వీళ్ళ వల్ల భూమి మీద అసలు ఎవరికి కూడా ఉపయోగం లేదు. చక్కదానాల పొరగాని దీని కామం నాశనం అయిపోను. కామంతో కడకడలు ఆడుకుంటా చక్కదాళ్ళ గదగాని కొట్టి చంపిందట తల్లి.